చెట్టు వాల్చుకుని మరీ కోసేస్తూ ఉంటాను. వీటికైతే ముళ్ళులు ఉండవు, ఏముండవు, జమ్మని కోసుకోవచ్చు. కానీ పక్కనే పరుకు పళ్ళు చెట్టు ఒకటి చేరుకునేస్తున్నది, దానివల్ల అయితే ఒకరోజు జాగ్రత్తగా కోసుకోవాల్సి వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీ వ్లాగ్ వీడియోస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో అయితే పక్క లైక్ చేయండి. ఈరోజు అయితే మీకు ఎప్పుడైతే చూపించలేదు మీకైతే పండ్లు, ఆ పండ్లు అయితే చూపించబోతున్నాను. ఆ పండ్ల పేరు వచ్చి ఉరేంద్ర పండ్లు అంటారు. ఈరోజు మా ఊరు కట్ట ఉందనమాట. ఆ కట్టకైతే ఉరేంద్ర చెట్టుకైతే పండ్లు అయితే బాగా వచ్చినాయి. ఇప్పుడు అవి అయితే మీకు చూపించబోతున్నాము. అవి ఎలా ఉంటాయి అనేది మీకైతే చూడాలంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనమైతే ఆల్రెడీ చెట్టు దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము, చూపిస్తాం ఇప్పుడే చూడండి మీరు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎలా ఉంటుంది అయితే ఉరేంద్ర చెట్టు అయితే ఇప్పుడైతే ఎక్కువగా కాయలతో ఉన్నది. మధ్య మధ్యలో అయితే చూడండి పండు ఎరుపుడాల్లో ఉన్నాయి కదా, పెద్ద పండు, మన ఉట్టు పండ్ల కన్నా పెద్ద పండ్లు ఉంటాయి. ఆడాడాడ వచ్చేస్తున్నాయి పండ్లు అయితే, చూస్తున్నారు కదా. కానీ ఎక్కువగా కాయలు కనిపిస్తుంటాయి మీకు. కాకపోతే ఇవి వచ్చినట్టు అయితే పిట్టలు తినేస్తూ ఉంటాయి. చూడండి వచ్చిగాడి పగిలిపోతూ ఉన్నాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. చెట్టు అంతా ఉన్నాయి, అదే మాత్రతో చెట్టు అంతా ఉన్నాయి, ఆడాడాడ కాస్తూ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఎరుపుడాల్లో వచ్చిన చూడ అవన్నీ పండ్లే. ఇప్పుడైతే ఈ పండ్లు అయితే కొయ్యబోతున్నాను. ఎలా ఉన్నాయి చూడండి, ఎలా ఉంటాయి ఉరేంద్ర కాయలు అనమాట. ఇవి పచ్చిగా ఉండేటప్పుడు ఇంకా బాగా తినొచ్చు, కాకపోతే అప్పుడు పప్పు తినాలి. ఇప్పుడైతే పండ్లు అయితే కొయ్యబోతున్నాము. చెట్టు చుట్టూరు మొత్తం మనం తిరిగి అయితే పండ్లు అయితే కోసేసుకుందామా. పక్కనే ఇవి ములకంప చెట్టు కూడా ఉన్నదో చూడండి, పరుకు చెట్టు. ఆల్రెడీ మీకు ఇది చూపించి పెట్టే ఉన్నాను. పరుకు పండ్లు మధ్యలో గడే ఈ పరుకు పండ్ల చెట్టు కూడా వచ్చేస్తున్నది. వీటి గుండా జాగ్రత్తగా మనం కోసుకోవాలి. ఒకే దగ్గర అయితే చూడండి, ఇక్కడ 4 పండ్లు ఒకే దగ్గర ఉన్నాయి. అలాగా పండ్లు దానికే ఉన్నాయి, కోసుకుంటూ అయితే పోదాము. పండ్లు అయితే ఇప్పుడైతే కోసేసుకుందాము. చూస్తున్నారు కదా, నేనైతే పండ్లు అయితే కోసుకుంటా పోతా ఉంటాను. కానీ ఇవి మనం కోసేటప్పుడు ఒకరు గట్టిగానే ఉంటాయి, కానీ తినేటప్పుడు మాత్రంకి తప్పక మాత్రం మెత్తగా ఉంటుంది మనకి. ఇవి ఆడాడ ఉంటాయి, కానీ ఒకేసురుగా మాగవి, వెనక ముందు వస్తూనే ఉంటాయి. చూడండి గింజ ఏ విధంగా ఉన్నదో, అంటే చూసేదానికి మనం కోసేటప్పుడు మొదట్లో రోజ్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి. మనం వీటిని కోసుకుంటా పోతా ఉందాము. ఇక్కడైతే చూడు ఒక్కేది ఇక్కడ 2 వేసుకాడ అట్టు వచ్చేస్తూ ఉన్నాయి. చూడండి రోజ్ కలర్లో ఎంత బాగున్నాయి కదా. ఈరోజు అయితే ఉరేంద్ర పండ్లు అయితే తినబోతున్నాం. మేమైతే కోసుకుంటూ పోతా ఉందాము. ఎక్కడైతే కొంచెం లేవు, ఎక్కువ గాసేస్తున్నాయి. వావ్, పండ్లు అయితే ఇక్కడ సూపర్గా ఉన్నాయి, కానీ అందడం లేదు. చెట్టు వాల్చుకుని మరీ కోసేస్తూ ఉంటాను. వీటికైతే ముళ్ళులు ఉండవు, ఏముండవు, జమ్మని కోసుకోవచ్చు. కానీ పక్కనే పరుకు పళ్ళు చెట్టు ఒకటి చేరుకునేస్తున్నది, దానివల్ల అయితే ఒకరోజు జాగ్రత్తగా కోసుకోవాల్సి వస్తుంది. పోస్తుంటే సౌండ్ చూడండి ఎట్లా వస్తున్నదో, గిన్నెలో వేస్తూ ఉంటే క్యారీ గిన్నెలో. కాయలు కూడా ఎక్కువగా ఉన్నాయి, ఇంకా 1 వారం పైన పడుతుంది. కాకపోతే అన్నీ ఒకేసురుగు రావు, అప్పుడప్పుడు ఇదే మాత్రంతో కాస్త పడుతూనే రాలిపోతూ ఉంటాయి, కొన్ని పిట్టలు తినేస్తూ ఉంటాయి. ప్రస్తుతానికైతే వారైతే కోసేసినాను. మనం ఇప్పుడు అటు సైడ్ పోయి కోసుకుంటా పోతా ఉందాము. ఇప్పటికే చూడండి ఎన్ని కోసినాను, ఇంకా తిరుగుతూ ఉంటే మనకి బోలెడని పండ్లు అయితే వచ్చేస్తాయి. చూడండి పరుకు పండ్లు 2 పండ్లే ఉన్నాయి, అంటే ఇట్లా సీజన్ అయిపోయినాయి. ఏడుగడ పరుకు పండ్లు 2 ఉన్నాయి. ఇవైతే పుల్లగా బాగుంటాయి టేస్ట్, కానీ చూపించినాను కదా పులుపు దాస్తే. ఇవి కొంతమంది చిట్టు రేగు పండ్లు అంటున్నారు ఇవి, కానీ మేము మాత్రకి పరుకు పండ్లు అనే పిలుస్తాం. అయితే ఇప్పుడు మనం ఉరేంద్ర పండ్లు అయితే కోస్తా ఉన్నాం.
కిందనే ఉన్నాయి పండ్లు అయితే, కిందనే ఉన్నాయి. మనకి కాయలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి. వాటిల్లో ఏర్పిచ్చే వస్తున్నాం పండ్లు అయితే. పైన అయితే ఉన్నాయి పండ్లు, అవి కూడా కోద్దాము. క్యారీ అయితే కింద పెట్టేసినాను. క్యారీ అయితే ఏమో నన్నే లాగేస్తా పైకి. ఇది దీనికి ముళ్ళు ఉండవు అనుకున్నాను నేను, కాకపోతే యాన్న ఒకటి మొదట్లలో చూడండి ఒకటో రెండు ముళ్ళులు ఉన్నాయి. అంటే ఎక్కువగా లేవు, పరుకు పండ్లకు ఉన్నట్టుగా లేవు. యాన్న ఆడాడితే తగులుతుంది ముళ్ళు అయితే. నేను ఇంకా ముళ్ళు ఉండదు అనుకున్నాను, ముళ్ళు అయితే ఉన్నది. మధ్యలో ఈ పరుకు చెట్టు ఒకటి చెరుకునేసి నాకు పండ్లు పోయలేకపోతున్నా. ఒక దగ్గరైతే ఇట్లకైతే ఎక్కువగా ఈ చెట్టు ఏడుంటుందంటే చూస్తున్నారు కదా, కింద పుట్టున్నది కదా, అది ఇసున్లో పుట్టది. ఎక్కువగా పుట్ట దగ్గరే ఉంటుంది ఈ చెట్టు అంతా. ఎప్పుడైనా గమనించండి, ఈ మాదిరి పుట్ల సందన అయితే ఈ ఊరేంద్ర చెట్టు ఎక్కువగా మలిసి ఉంటుంది అనమాట. ఇప్పుడు వాటి కాడనే మేము కోస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ ఊరేంద్ర చెట్టు కాడనే చూడండి పుట్టగాడు ఉన్నది కదా, అదే మాదిరితో ఉంటుంది. అడవుల్లో కూడా ఉంటాయి, కాకపోతే మా ఊరు కట్ట మీదకైతే అటు పనిగా వచ్చినా మేము. పండ్లు అయితే చూడండి ఎన్ని పండ్లు అయితే కోసినాను. కానీ ఇవి కోసేటప్పుడు మాత్రం మొదట్లోనే రోజ్ కలర్లో ఉంటుంది. కానీ ఇవి ఇప్పుడైతే టేస్ట్ అయితే చేస్తున్నాను. సూపర్. తింటుంటే టేస్ట్ ఎలా కనిపిస్తుందంటే తీయగా ఉండి లైట్గా ఒగ్గురు తెలుస్తుంది. కానీ ఆ తీపి వచ్చేటప్పుడు ఉన్నదే టేస్ట్ బొబ్బా సూపర్గా ఉన్నది టేస్ట్ అయితే. కానీ వీటికి గింజలు ఉంటాయి, గింజలు అయితే ఊసేయాలి. కానీ ఆ గింజలు నవ్వులేటప్పుడు ఒగ్గురుగా తాగుతుంది అనమాట. బా సూపర్గా ఉన్నాయమ్మా టేస్ట్ అయితే. ఇలా ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. భలే ఉన్నాయి, అదిరిపోతుంది టేస్ట్. బా పై దాకున్నది అందటలా నాకు చూడండి. అందక కోస్తున్నాను, ఇంకా పైన అంతా ఉన్నాయి. నాకైతే అందటం లేదు, నేనైతే ఇట్లయితే కొయ్యలేను. కానీ ట్రై చేద్దాం ఇంకొక కొమ్మలాగి. ఎంత కోస్తున్నా మనకి అందటం లేదు. పైన అయితే ఇంకా చాలా బాగుండే పండ్లు పైనే ఉన్నాయి, ఎక్కువగా అందటంలా నాకు. నా కాడికైతే కోసేసుకుందాము. కోసుకొసైతే కింద పెడేస్తున్నా, క్యారీలోకైతే వేసేసుకుంటున్నా. బా పండ్లు కోసేటప్పటికైతే పరుకు చెట్టు ఒకసారి గుచ్చుకుని వేసినాడా, అలాగైనా ఒకసారి నేను చెట్టు చుట్టూరు తిరిగైతే చెట్టు అయితే చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది. ఊరేంద్ర చెట్టు అయితే ఇలా ఉంటుంది. కాయలు కాడు చూపించినాను మీకు. నేనైతే చెట్టు చుట్టూరు తిరిగి అయితే ఎన్ని పండ్లు అయితే కోసినాను చూడండి. ఇంకా కానీ మనకి పై దాకా ఆ చెట్లు కానీ అందెడుగునుంటే క్యారీ నిండకైతే కోసేసుకుని పోయినాను. టేస్ట్ అయితే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేనైతే ఎప్పుడు తింటా తినేసాను. బాబ్బా ఊరేంద్ర పండ్లు మాత్రం సూపర్గా ఉన్నాయి. కాకపోతే ఫస్ట్ అయితే తీయగా ఉండి అనక ఒగ్గురు తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుందంటే ఒగ్గురు మనం గింజుకునేది తిప్పిని మనం ఊడతాం అనమాట. ఆ ఊటినప్పుడు మనకి ఒగ్గురు అనేది తెలుస్తుంది. ఊరేంద్ర పండు మాత్రం చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. కాకపోతే గింజ రుచిలే. ఈరోజైతే మీకు ఊరేంద్ర పండ్లు అయితే ఎలా ఉంటాయి, చెట్టు ఎలా ఉంటుంది అనేసి మొత్తం అయితే చూపించినాను. ఇలాంటివి ఎన్నో వీడియోలు కావాలంటే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.